నిత్య పెళ్లి కూతురు. నిత్యం మన దేశంలో ఏదో ఒక చోట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని రకాల శిక్షలున్నా, పటిష్టమైన నిఘా ఉన్నా వాటిని తప్పించుకుని మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే ఇలాంటి మోసాల్లో మహిళలు కూడా ఏమాత్రం తక్కువ కాదు అంటూ నిరూపిస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 8 మంది అబ్బాయిలను ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుని భారీ మోసాలకి పాల్పడుతోంది ఓ మహిళ. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూస్తుంది. ఓ మహిళ డబ్బుల కోసం ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుంది. 8 మంది దగ్గర నుంచి లక్షలు దోచేసి పరారైంది. 9వ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం కటకటాల్లో ఊసలు లెక్కిస్తూ కూర్చుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, నాగ్పూర్కి చెందిన సమీరా ఫాతిమా బాగా చదువుకుంది. టీచర్గా ఉద్యోగం చేస్తుంది. ఏం పాడుబుద్ధి పుట్టిందో ఏమో తెలియదు, కానీ డబ్బుల కోసం తప్పుదోవ పట్టింది. ఓ గ్యాంగ్తో చేరి డబ్బున్న వివాహిత ముస్లింను పెళ్లి చేసుకుని మోసం చేయటం మొదలుపెట్టింది. 15 ఏళ్ల నుంచి మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు 8 మంది మగాళ్లను మోసం చేసింది. పక్కా ప్లాన్తో వారిని పెళ్లి చేసుకుని లక్షల రూపాయలు దోచేసింది. మొదటగా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు, ఫేస్బుక్ నుంచి మగాళ్లను సెలెక్ట్ చేసుకునేది. ఫేస్బుక్ లేదా వాట్సాప్ కాల్స్ ద్వారా వారితో పరిచయం పెంచుకునేది. తన ఎమోషనల్ స్టోరీ చెప్పి దగ్గరయ్యేది. తనకు భర్తతో విడాకులయ్యాయని, ఓ పిల్లాడు ఉన్నాడని వారికి చెప్పేది. వారిని పెళ్లి చేసుకునేది. పెళ్లి తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో తన ఖాతాలకు డబ్బు పంపేలా చేసుకునేది. తర్వాత అక్కడి నుంచి పరారయ్యేది. సమీరా ఓ భర్త నుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు, మరో భర్త నుంచి 15 లక్షల రూపాయలు దోచేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్లో పనిచేసే సీనియర్ అధికారులను కూడా ఆమె పెళ్లి చేసుకుని మోసం చేసింది. పెద్ద మొత్తంలో డబ్బులు దోచేసింది. 8 మందిని విజయవంతంగా మోసం చేసింది. ఇక 9వ వ్యక్తిని కూడా సెలెక్ట్ చేసుకుంది. అయితే ఆమె చేతిలో మోసపోయిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూలై 29వ తేదీన 9వ వ్యక్తిని కలుసుకునే క్రమంలో టీ షాప్లో ఉన్న సమీరాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నిత్య పెళ్లి కూతురు జైలు పాలైంది. నిత్య పెళ్లి కూతురు. నిత్యం మన దేశంలో ఏదో ఒక చోట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని రకాల శిక్షలున్నా, పటిష్టమైన నిఘా ఉన్నా వాటిని తప్పించుకుని మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే ఇలాంటి మోసాల్లో మహిళలు కూడా ఏమాత్రం తక్కువ కాదు అంటూ నిరూపిస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 8 మంది అబ్బాయిలను ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుని భారీ మోసాలకి పాల్పడుతోంది ఓ మహిళ. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూస్తుంది. ఓ మహిళ డబ్బుల కోసం ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుంది. 8 మంది దగ్గర నుంచి లక్షలు దోచేసి పరారైంది. 9వ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం కటకటాల్లో ఊసలు లెక్కిస్తూ కూర్చుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, నాగ్పూర్కి చెందిన సమీరా ఫాతిమా బాగా చదువుకుంది. టీచర్గా ఉద్యోగం చేస్తుంది. ఏం పాడుబుద్ధి పుట్టిందో ఏమో తెలియదు, కానీ డబ్బుల కోసం తప్పుదోవ పట్టింది. ఓ గ్యాంగ్తో చేరి డబ్బున్న వివాహిత ముస్లింను పెళ్లి చేసుకుని మోసం చేయటం మొదలుపెట్టింది. 15 ఏళ్ల నుంచి మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు 8 మంది మగాళ్లను మోసం చేసింది. పక్కా ప్లాన్తో వారిని పెళ్లి చేసుకుని లక్షల రూపాయలు దోచేసింది. మొదటగా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు, ఫేస్బుక్ నుంచి మగాళ్లను సెలెక్ట్ చేసుకునేది. ఫేస్బుక్ లేదా వాట్సాప్ కాల్స్ ద్వారా వారితో పరిచయం పెంచుకునేది. తన ఎమోషనల్ స్టోరీ చెప్పి దగ్గరయ్యేది. తనకు భర్తతో విడాకులయ్యాయని, ఓ పిల్లాడు ఉన్నాడని వారికి చెప్పేది. వారిని పెళ్లి చేసుకునేది. పెళ్లి తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో తన ఖాతాలకు డబ్బు పంపేలా చేసుకునేది. తర్వాత అక్కడి నుంచి పరారయ్యేది. సమీరా ఓ భర్త నుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు, మరో భర్త నుంచి 15 లక్షల రూపాయలు దోచేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్లో పనిచేసే సీనియర్ అధికారులను కూడా ఆమె పెళ్లి చేసుకుని మోసం చేసింది. పెద్ద మొత్తంలో డబ్బులు దోచేసింది. 8 మందిని విజయవంతంగా మోసం చేసింది. ఇక 9వ వ్యక్తిని కూడా సెలెక్ట్ చేసుకుంది. అయితే ఆమె చేతిలో మోసపోయిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూలై 29వ తేదీన 9వ వ్యక్తిని కలుసుకునే క్రమంలో టీ షాప్లో ఉన్న సమీరాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నిత్య పెళ్లి కూతురు జైలు పాలైంది. నిత్య పెళ్లి కూతురు. నిత్యం మన దేశంలో ఏదో ఒక చోట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని రకాల శిక్షలున్నా, పటిష్టమైన నిఘా ఉన్నా వాటిని తప్పించుకుని మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే ఇలాంటి మోసాల్లో మహిళలు కూడా ఏమాత్రం తక్కువ కాదు అంటూ నిరూపిస్తున్నారు కొందరు మహిళలు.
తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 8 మంది అబ్బాయిలను ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుని భారీ మోసాలకి పాల్పడుతోంది ఓ మహిళ. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూస్తుంది. ఓ మహిళ డబ్బుల కోసం ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుంది. 8 మంది దగ్గర నుంచి లక్షలు దోచేసి పరారైంది. 9వ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం కటకటాల్లో ఊసలు లెక్కిస్తూ కూర్చుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, నాగ్పూర్కి చెందిన సమీరా ఫాతిమా బాగా చదువుకుంది. టీచర్గా ఉద్యోగం చేస్తుంది. ఏం పాడుబుద్ధి పుట్టిందో ఏమో తెలియదు, కానీ డబ్బుల కోసం తప్పుదోవ పట్టింది. ఓ గ్యాంగ్తో చేరి డబ్బున్న వివాహిత ముస్లింను పెళ్లి చేసుకుని మోసం చేయడం మొదలుపెట్టింది. 15 ఏళ్ల నుంచి మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు 8 మంది మగాళ్లను మోసం చేసింది. పక్కా ప్లాన్తో వారిని పెళ్లి చేసుకుని లక్షల రూపాయలు దోచేసింది. మొదటగా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు, ఫేస్బుక్ నుంచి మగాళ్లను సెలెక్ట్ చేసుకునేది. ఫేస్బుక్ లేదా వాట్సాప్ కాల్స్ ద్వారా వారితో పరిచయం పెంచుకునేది. తన ఎమోషనల్ స్టోరీ చెప్పి దగ్గరయ్యేది. తనకు భర్తతో విడాకులయ్యాయని, ఓ పిల్లాడు ఉన్నాడని వారికి చెప్పేది. వారిని పెళ్లి చేసుకునేది. పెళ్లి తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో తన ఖాతాలకు డబ్బు పంపేలా చేసుకునేది. తర్వాత అక్కడి నుంచి పరారయ్యేది. సమీరా ఓ భర్త నుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు, మరో భర్త నుంచి 15 లక్షల రూపాయలు దోచేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రిజర్వ్ బ్యాంకులో పనిచేసే సీనియర్ అధికారులను కూడా ఆమె పెళ్లి చేసుకుని మోసం చేసింది. పెద్ద మొత్తంలో డబ్బులు దోచేసింది. 8 మందిని విజయవంతంగా మోసం చేసింది. ఇక 9వ వ్యక్తిని కూడా సెలెక్ట్ చేసుకుంది. అయితే ఆమె చేతిలో మోసపోయిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూలై 29వ తేదీన 9వ వ్యక్తిని కలుసుకునే క్రమంలో టీ షాప్లో ఉన్న సమీరాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నిత్య పెళ్లి కూతురు జైలు పాలైంది. నిత్య పెళ్లి కూతురు నిత్యం మన దేశంలో ఏదో ఒక చోట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని రకాల శిక్షలున్నా, పటిష్టమైన నిఘా ఉన్నా వాటిని తప్పించుకుని మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే ఇలాంటి మోసాల్లో మహిళలు కూడా ఏమాత్రం తక్కువ కాదు అంటూ నిరూపిస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 8 మంది అబ్బాయిలను ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుని భారీ మోసాలకి పాల్పడుతోంది ఓ మహిళ. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూస్తుంది. ఓ మహిళ డబ్బుల కోసం ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుంది. 8 మంది దగ్గర నుంచి లక్షలు దోచేసి పరారైంది. 9వ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం కటకటాల్లో ఊసలు లెక్కిస్తూ కూర్చుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, నాగ్పూర్కి చెందిన సమీరా ఫాతిమా బాగా చదువుకుంది. టీచర్గా ఉద్యోగం చేస్తుంది. ఏం పాడుబుద్ధి పుట్టిందో ఏమో తెలియదు, కానీ డబ్బుల కోసం తప్పుదోవ పట్టింది. ఓ గ్యాంగ్తో చేరి డబ్బున్న వివాహిత ముస్లింను పెళ్లి చేసుకుని మోసం చేయడం మొదలుపెట్టింది. 15 ఏళ్ల నుంచి మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు 8 మంది మగాళ్లను మోసం చేసింది. పక్కా ప్లాన్తో వారిని పెళ్లి చేసుకుని లక్షల రూపాయలు దోచేసింది. మొదటగా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు, ఫేస్బుక్ నుంచి మగాళ్లను సెలెక్ట్ చేసుకునేది. ఫేస్బుక్ లేదా వాట్సాప్ కాల్స్ ద్వారా వారితో పరిచయం పెంచుకునేది. తన ఎమోషనల్ స్టోరీ చెప్పి దగ్గరయ్యేది. తనకు భర్తతో విడాకులయ్యాయని, ఓ పిల్లాడు ఉన్నాడని వారికి చెప్పేది. వారిని పెళ్లి చేసుకునేది. పెళ్లి తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో తన ఖాతాలకు డబ్బు పంపేలా చేసుకునేది. తర్వాత అక్కడి నుంచి పరారయ్యేది. సమీరా ఓ భర్త నుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు, మరో భర్త నుంచి 15 లక్షల రూపాయలు దోచేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రిజర్వ్ బ్యాంకులో పనిచేసే సీనియర్ అధికారులను కూడా ఆమె పెళ్లి చేసుకుని మోసం చేసింది. పెద్ద మొత్తంలో డబ్బులు దోచేసింది. 8 మందిని విజయవంతంగా మోసం చేసింది. ఇక 9వ వ్యక్తిని కూడా సెలెక్ట్ చేసుకుంది. అయితే ఆమె చేతిలో మోసపోయిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూలై 29వ తేదీన 9వ వ్యక్తిని కలుసుకునే క్రమంలో టీ షాప్లో ఉన్న సమీరాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నిత్య పెళ్లి కూతురు జైలు పాలైంది.